అరే ఆగండి, శాంతం శాంతం, నేను చేస్తా కదా. కావాలి అంతే కదా. అయ్య బాబోయ్, అల్లంట ఎక్కబడి దొప్పించుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ డిష్ అయ్యా ఉంటుంది. పదరా వెళ్ళి తిని దొప్పించుకుందాం. నేను వెళ్ళి దొప్పించుకుంటాను, ఇక్కడే ఉండరా. అరే జాంగ్రీ, నువ్వు వాకరా, నేను కూడా వస్తాను. ముందు నేను వెళ్ళి దొప్పించుకుంటా ఉండరా. నాకు కావాలి, నాకు కావాలి. అమ్మ మెరుపుగా అరే జాంగ్రీ, జాగ్రత్తగా దొప్పించుకో. హాయ్ హాయ్ హాయ్. అటు చూడు. సాధించా. యాడ దొప్పించుకుంటామన్నావుగా, ఇద్దరు దేంట్రే. అరే ఏ క్యారమియా ఏ కిదర్ రఖనా. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో. అమ్మ సరోజా వద్దమ్మా, ఇది యూ సర్టిఫికేట్ సినిమా అమ్మా. ఏ జైకు నువ్వు వెళ్ళి ఓ పెద్ద కెట్టుకుంటూ దప్పించుకున్నావు. ఇప్పుడేమయ్యింది, నువ్వు వెళ్ళి ఆ కెట్టావు, వాళ్ళు నీకు పెద్ద బకెట్టారు. తోల తిరిందా? ఫుడ్ నచ్చలేదా? దీన్ని ఫుడ్ అంటారా? ఇప్పటికే ఫుడ్ లేక పేగులు నూడిల్స్ లో ఉడికిపోతున్నాయి. నువ్వు అన్న స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయి ప్లీజ్. 4 రోజులు అదే ఫుడ్ తిన్నాడనుకో, మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనిషిలా కసా కసా తినేసేలా ఉన్నాడు. సరే నువ్వేం టెన్షన్ పడకు, నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను. ఏంటి స్పెషల్? నాటుకోడి పులుసు, ఆ? రొయ్యల ఇగురు, రొయ్యల ఇగురా, అబ్బా, చేపల పులుసు, మటన్ కీమా. నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది. నువ్వు వెళ్ళే పనిలో ఉండు, ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పట్టతో వెయిట్ చేస్తా. సరే బాయ్. బాయ్. రొయ్యలు ఎప్పుడు మర్చిపో మాకు. అరే మామా, ದೇವರ ತಂಬಾಗಿರಬೇಕು. ತಿನ್ನು. రేయ్, హారిక ఎదురు ఇంకా రావట్లేదు. వస్తుందిలేరా, రొయ్యలు ఎగురు కదా, ఆ మాత్రం టైం పడుతుంది. ఆకలి కుమ్మేస్తుందిరా. వచ్చింది వచ్చింది వచ్చింది. అమ్మా, తల్లి వచ్చిందిరా తల్లి. నువ్వు 1 గంట ఆలస్యం చేస్తుంటే వీడు చచ్చేవాడు. మీరు తింటూ ఉండండి, నేను ఎవరూ రాకుండా చూసుకుంటాను, సరేనా? తీయండిరా. రే రే, ముందు నేను ఓపెన్ చేస్తాను రా. రాక వచ్చిందిరా ఫుడ్. ఒక్కసారి ప్రేయర్ చేద్దాంరా. ఓ మంచి దేవుడా, హైదరాబాద్ లో బిర్యానీ ఇచ్చావు, కానీ మంగళూరులో ఉడకబెట్టిన దుంపలు ఇచ్చావు. నీ అంకమ్మ. ఇప్పుడు మా బాధను అర్థం చేసుకుని చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. నచ్చావు 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 నచ్చావు. ఇంకా నువ్వు కూర్చో కృష్ణ. అరే మళ్ళీ ఉడకబెట్టి 4 గంటలు వచ్చాయిరా. అవునా? ఇందులో కూడా అవే ఉన్నాయిరా. సేమ్ ఇక్కడ కూడా. అప్పా, ఏమిరా ఇది? మళ్ళీ ఉడకబెట్టిన దుంపలే తెచ్చినారు. కబులాయాలు. నాన్న సిద్ధు, ఒకసారి మీ హారిక వీలు నాయన. హారిక, హే, అంత ఫాస్ట్ గా తినేసారా? ఎలా ఉన్నాయి వంటలు? అద్భుతం, మహా అద్భుతం. నాకు ఏమైనా ఉంచారా? మొత్తం మీరే తినేసారా? సరే సరే, ఇది మరీ దారుణం. మీరంతా తినేసి నా కొడుకు పెట్టినవి పెడతారా? మేం పెట్టినవి కాదు, నువ్వు తెచ్చినవి ఇవే. అవునా? నేను వండించినవి ఇవి కాదు. ఎవరు మార్చారబ్బా? మేమే మార్చాం. మీరా? ದೇವರ ತಂಪಾಗಿರಬೇಕು. ఈ ముసలోళ్ళు ప్లీజ్ బామ్మ, అవి ఇవ్వండి. వాళ్ళు సరిగ్గా తిని 2 రోజులు అవుతోంది. కుదరదు, ఇవ్వం. ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం పెట్టిందే తినాలి, మనం ఇచ్చిందే తాగాలి. ఇక పంచపక్షి పరవానలా తినడానికి తాగడానికి. ప్లీజ్ బామ్మ, ఈ ఒక్క రోజైనా తిననివ్వండి. బామ్మ మాట అంటే మాటే. మరి వండించినవి ఎక్కడ పెట్టారు? అదిగో. తినేస్తున్నారు కుక్కలు. రాజా, మన పరిస్థితి కంటే కుక్కల పరిస్థితి చాలా బెటర్ గా ఉంది రాజా. నాకైతే షర్టు చింపుకోవాలనుంది, చలి కదా చించుకోలేకపోతున్నాను అంతే రాజా.
ఈసారికి వదిలేస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటి ప్లాన్ చేశారంటే పచ్చి కూరగాయలే పెడతాం. కుశల రాత్రి. ఇది కుశల రాత్రి కాదే జేజమ్మ, కుక్కల రాత్రి. నీ అక్కమ్మ ఆగవే. ದೇವರ ತಂಪಾಗಿರಬೇಕು. నీ తప్పకుండా పెట్టు. ఏంటి హారిక ఇది? ఇది ఒరే సిద్ధు, అవి కుక్కలు తింటున్నారా? థు. ఏంటి ఏంటిది ముచ్చి మొకాలారా? చెయ్యి భవాని. ఏంటి ఇన్ని కూరగాయలు ఉన్నాయి? రేపు పెళ్లి కదా, విందుకి. ఓ అమ్మో, పెళ్ళికి కూడా ఇయ్య కూరగాయలా? అవును, నీకు ఒక హాఫ్ కేజీ ఎక్స్ట్రా. నాన్న హాఫ్ కేజీ ఎక్స్ట్రా అంటరా? ದೇವರ ತಂಪಾಗಿರಬೇಕು. ఈ తంబాకు బేకు. దా, బొట్టు పెట్టు. పెట్టు, పెట్టు. ఏం మనిషి రాను. స్పెషల్గా చేసావా? మీకోసమే స్పెషల్ గా చేశా. ఏం మనుషులు రా నాయన, ఏందిరా ఇది? ఆ సిద్ధు చెప్పరా. రే ఆ పైరసీ బ్యాచ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? వాళ్ళు చోటున్నట్టు తెలిసిందిరా. అవునా? ఎక్కడరా? నేను ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు వెళ్ళరా. ఓకేరా, థ్యాంక్స్. బాయ్. బ్రో స్టాప్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ಯಾರ್ ನೀನು? ಯಾರ್ ಬೇಕು? నా పేరు సిద్ధు. నాకు కొత్త మూవీస్ కావాలి. ఓ తెలుగా? అలాంటివి ఇక్కడ ఏం లేవు, వెళ్ళు. ఉంటాయని తెలుసుకునే వచ్చానే. లేవని చెప్పానుగా, వెళ్ళు. ఇస్తే కానీ వెళ్ళను. ఓ అలాగా. మ్మ్. ರೇಯ್, ಅವನು ಯಾರು? ಯಾರು ಬೇಕು? ಸಿನಿಮಾ ಬೇಕಂತ ಕೊಟ್ಟಿದ. సినిమా అంటే నలుగురు మధ్య చూసేదిరా, 4 గోళ్ల మధ్య కాదు. నీలాంటి వాడి వల్ల సినిమా థియేటర్లు తగ్గుతున్నాయి, సినిమా తీసేవాళ్ళు తగ్గుతున్నారు, థియేటర్లకు వచ్చే వాళ్ళు తగ్గుతున్నారు. ఎవడిస్తున్నాడు ఈ సినిమాలన్నీ నీకు? నాకు తెలీదన్నా, మా కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి. ఆ బ్లాగ్స్ లో సినిమా లింక్ ని అప్లోడ్ చేస్తారు. ఆ లింక్ ని మేమే డౌన్లోడ్ చేసి నెట్ లో అప్లోడ్ చేసి సీడీ రూపంలో పంపిస్తామన్నా. దీని వెనక ఎవడున్నాడు రా? నాకు అదంతా తెలీదన్నా. ఆ బ్లాగ్స్ ఎక్కడా? సిస్టమ్ లో ఉన్నాయన్నా. పద. ఇందులో అన్నా చూపించరా. ఇవే నా బ్లాగ్స్. Come on, guys. Catch him. నువ్వు బాబు, వాడి పని నేను చూసుకుంటాను. స్టేషన్కి